బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు కరీంనగర్ వైపే. కరీంనగర్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవతరంగా మారుతూ ఉన్నాయి. ఇక గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అభ్యర్థులు మారిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వతంత్రులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీజేపీలో వాళ్ళు బీఆర్ఎస్లో, ఇట్లా ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు కరీంనగర్లో ఎవరు పాగా వేయబోతున్నారు, ఎవరు చక్రం తిప్పబోతున్నారనే చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేళ మరి ఈ యొక్క మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ దూరంతో బీజేపీ గెలుపు ఖాయమైనటువంటి సమీకరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది, అక్కడటువంటి తాజా పరిస్థితులు ఏంటి, రైట్ నౌ మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ దగ్గర జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు చెప్పడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు కరీంనగర్లో ఏం జరుగుతుంది? బండి సంజయ్ హవా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? బండి విజయం సాధించినట్టేనా? పూర్తి స్థాయి మద్దతు కూడబెట్టుకుని అనుకోవచ్చా? ఎస్ శ్రీశైలం గత పక్షం రోజుల నుంచి కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల హడావుడిలో భాగంగా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనిలో భాగంగా ఎన్నికల ఫలితాలు వెల్లబడినటువంటి తర్వాత నుంచే ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు గాను 30 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. దీనిలో భాగంగా మరొక 3 రెబల్ అభ్యర్థులకు గాను 2 రెబల్ అభ్యర్థులు బీజేపీలో సంజయ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. మరొక వ్యక్తి సైతం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సాయి విఫల జ్యోతి ఆయన అయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్ళిపోయారు. మరొక తాళ్ళ లక్ష్మి అనేటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం దీనిలో జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద 35 సభ్యుల మెజారిటీ మార్కుతో మ్యాజిక్ ఫిగర్ దాటుతున్నాము, దానిలో పాగా వేస్తామని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారిగా గత 24 గంటల వ్యవధిలో చుక్కలు కనిపించాయి. ఎందుకంటే టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చింది. నాన్ బీజేపీ టార్గెట్ బీజేపీగా పవన్ కదిపారు. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు బండి సంజయ్తో పాటు అందరూ ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుటే ఉన్నాము, ఆడిటోరియంలోకి వెళ్ళిపోయి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక భారత రాష్ట్ర సమితికి సంబంధించి 9 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా పరిగణలోకి తీసుకుంటే 10 మంది సభ్యుల సంఖ్య అవుతుంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది సభ్యులు ఉన్నారు. 14 మందితో పాటు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళు 15కు చేరుకున్నారు. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2, ఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నుంచి 3 సభ్యులు గెలిచారు. మిగతా 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్నటువంటి నేపథ్యంలో పందెం నీదా నాదా అనేటువంటి కోణంలో చాలా ప్రతి సవాలు విస్తున్నటువంటి నేపథ్యంలో ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా సినారియో అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. పొలిటికల్ సినారియో ఒక్కసారిగా మారిపోయినటువంటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి 9 మంది సభ్యులు తటస్థంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో కొలగాని శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికైతే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద కేసీఆర్ ఆదేశాలు దిశా నిర్దేశంతో ఒక రకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ఫర్ భారతీయ జనతా పార్టీ అనే కోణంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే మనం గమనించవచ్చు. మొత్తం మీద చాలా ఉత్కంఠ రేపినటువంటి రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ పార్టీ మేము సైతం చక్రం తిప్పుతాం, రాజకీయం చేస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దక్షిణ కాశీగా పేరున్నటువంటి వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ శిబిరంలో వెళ్ళిపోయారు. దీనిలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఎవరు మద్దతిస్తారు ఏంటి అనేటువంటి ఒక గందరగోళ పరిస్థితి ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకు దారితీసినటువంటి నేపథ్యంలో సడన్ గా పొలిటికల్ సినారియో ఒక్కసారిగా మారిపోయింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జాయిన్ అయినప్పటికీ మొత్తం వీరికి తటస్థంగా ఉంటే కేవలం 59 మంది సభ్యులకే ఓటింగ్లో పాల్గొంటారు. దీనిలో 1/2+1 అంటే ఆటోమేటికల్లీ
చంద్రశేఖర్ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళు అంతర్గతంగా ఒక్కటే అనేటువంటి ఒక చర్చ కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ పోటీకి దూరంగా ఉండి ఇప్పుడు ఈ ఓటింగ్కు ఎక్సాఫిషియో కావచ్చు మిగతా వాళ్ళంతా దూరంగా ఉండడంతో అంటే ఇంటర్నల్గా బీజేపీకి మద్దతు ఇస్తుందని ఒక చర్చ అయితే జరుగుతుందా, మనం నమ్మొచ్చా ఆ విధంగా? ఎస్, ఖచ్చితంగా నిన్నటి వరకే, గత రాత్రి వరకే కూడా ఒక ఆల్ నాన్ బీజేపీ కూటమి ఫామ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటు 34 అటు 35 స్థానాలు దక్కించుకున్నటువంటి నేపథ్యంలో అకస్మాత్తుగా దీని నుంచి మేము ఎవరికి ఓటు వేయము, తటస్థంగా ఉంటాము అనేటువంటి ఇండికేషన్ వచ్చినప్పుడే ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్టేగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు శ్రీశైలం. చంద్రశేఖర్, ఫైనల్గా మీరు చెప్పిన లెక్కల ప్రకారమైన కూడా కాంగ్రెస్ పార్టీ 14 గెలిచిన ఎక్సాఫిషియో అక్కడటువంటి ఎమ్మెల్యే కవంపల్లి ఒక ఓటేసిన ఒక 15, 2 ఫార్వర్డ్ బ్లాక్, ఒక 3 ఎంఐఎం, ఇంకా 20 మాత్రమే మరి కాంగ్రెస్ కూడా పట్టింది. ఇంకా స్వతంత్రులు కలుపుకుంటే ఒక 28 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ పోటీలో లేకపోయినప్పటికీ ఇటు ఇప్పటికే బీజేపీకి 30 ఉన్నాయి కాబట్టి సో ఒకవేళ కాంగ్రెస్ సీరియస్గా ట్రై చేస్తే అక్కడ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందా? అవకాశం ఉందా ఇంకా, లేకపోతే చేజారిపోయినట్టేనా కాంగ్రెస్కి? ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సీల్డ్ కవర్లో బీఫామ్ సమర్పించడం జరిగింది. వాళ్ళు సైతం మేయర్ పదవికి పోటీలో ఉండబోతున్నారు. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వీరు తటస్థంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ తటస్థంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని దక్కించుకోరు. ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ పైన విజయం సాధించాలని కండువా కప్పుకున్నారు కుమరయ్య అనేటువంటి విద్యా సంస్థల చైర్మన్. ఆయనకి టికెట్ రాకుంటే బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాడు, కార్పొరేట్గా విజయం సాధించారు. మొత్తం మీద అన్ని నేను చూసుకుంటాను, నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులని సంప్రదించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా అది బెడిసి కొట్టింది మోస్ట్లీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముందు నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని కండువా కప్పుకొని కష్టపడినటువంటి కార్యకర్తలకు, నేతలు కాకుండా నిన్నగాక మొన్న ఆ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ రెబల్ అభ్యర్థి మన దగ్గరకు వచ్చేసి, అఫ్కోర్స్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎక్కడ ఉండరు, ఏదైనా జరగచ్చు ఎప్పుడు ఏ క్షణమైనా కానీ. పొలిటికల్ సినారియో అని పొలిటిక్స్ డైనమిక్స్ శ్రీశైలం. దీనిలో భాగంగా అంత ఆసక్తికరమైన చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ద సడన్ ఆఫ్లో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ అధిష్టానం. అదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నల్లేరు మీద నడకలాగా మనం చెప్పుకోవచ్చు. కేక్ వాక్ అయిపోయింది. ఖచ్చితమైనటువంటి మెజార్టీ స్థానాలు దక్కించుకోబోతుంది శ్రీశైలం. రైట్. ఫైనల్గా అయితే ఇక కరీంనగర్ కార్పొరేషన్ని బండి సంజయ్ సొంతం చేసుకున్నట్టుగా పూర్తి స్థాయి ప్రచారం అయితే జరుగుతుంది. అక్కడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం కరీంనగర్ మేయర్గా మరి బీజేపీకి సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన రూట్ క్లియర్ అయింది, దానికి సంబంధించినటువంటి లైన్ క్లియర్ అనేది తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎప్పుడైతే వెనకడుగేసిందో, బీఆర్ఎస్ ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేసిందో ఇక అక్కడనే బీజేపీ గెలుపు ఖాయమైనట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది రాజకీయాల్లో. మా మిత్రుడు చంద్రశేఖర్ అన్నట్టు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేటి వాళ్ళు ఉండరనేది ఇప్పుడు మరోసారి నిరూపితమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ చూసినాం. అనేకమైన ఇష్యూస్లో కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటే అనేటువంటి ఎలిగేషన్ చూసినాం. ఇన్ని ఎలిగేషన్స్, ఇన్ని ఇష్యూస్ మధ్య మరి ఏం జరగబోతుంది? కరీంనగర్ రాష్ట్ర రాజకీయాల్ని చక్రం తిప్పే ప్రయత్నం ఏమైనా చేయబోతుందా కాంగ్రెస్ అంటే ఒక చర్చ జరిగింది. బట్ ఏదేమైనా బీఆర్ఎస్ వెనకడుగుతో బీజేపీ విజయం తథ్యమైనట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.